పేరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు. ఈ నెల 12వ తారీఖు అంటే గురువారం నుండి పాఠశాల పునఃప్రారంభమవుతుంది. మరి పోయిన సంవత్సరం మన పిల్లలు అందరికి కూడా ఈ చదవడంలో రాయటంలో బాగా అభివృద్ధి చేయడం జరిగింది. చాలామంది సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ అంటుంటారు, కానీ స్టేట్ అంతా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే వాడాల్సిన పరిస్థితి గవర్నమెంట్ మనకు కల్పించింది. కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలో చదివే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదువుతారు. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా చదవడం రాయడం రావాలా, అటువంటి ప్రయత్నం మేము బాగా చేస్తున్నాం. గత సంవత్సరము ఇటువంటి వాళ్లకు 8 బేసిక్స్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అంటే బేసిక్స్ అంటే కినా ఆ దగ్గర నుంచి పెట్టుకొని మరి ఏబిసిడ్లు మొదలుపెట్టి, అదే హిందీలో కూడా వర్ణమాల మొదలుపెట్టి, మ్యాథ్స్లో కూడా మరి 1 2 3 కాడ నుంచి మొదలుపెట్టి మేము ఆ విధంగా కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి చదవడం రాయడం రావాలనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరికి కూడా చక్కని హ్యాండ్ రైటింగ్ నేర్పాము. మరి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10th క్లాస్కి వచ్చేకల్లా మరి 570, 580, 590 మన 591 ఇచ్చిన వెంకటేశ్వర రెడ్డి కూడా మనకు వచ్చినప్పుడు బేసిక్స్ కూడా సరిగా లేవు. మరి గత సంవత్సరము శివభరత్ అనే అబ్బాయి కానీ, ప్రదీప్ అనే అబ్బాయి కానీ మరి ఏ విధంగా మార్కులు సాధించినారో మీకు యూట్యూబ్లో మేము ఆల్రెడీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, పేరెంట్స్ అందరూ కూడా మీరు ఆలోచన చేయండి. మన స్కూల్లో మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలమైన ఫీజులతో, అదేవిధంగా ఎటువంటి చదువురాని విద్యార్థినైనా తీసుకొని మనము చదువు నేర్పిస్తున్నాము. కాబట్టి మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులకు కానీ, మీ బంధువులు కానీ చెప్పి మన స్కూల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మనము ఐఐటి ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ టీవీ ద్వారా ఈ ఐఐటి ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేస్తున్నాం. మరి ఇందులో బాగా వచ్చిన వాళ్లకు మన మెడల్స్, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఐఐటి ప్రోగ్రామ్ కూడా మనము ఏదో మసిమూసి మామిడికాయ చేసే విధంగా కాకుండా నిజంగా నిజాయితీగా తక్కువ ఫీజుతో మనము అందరినీ కాకుండా కొంతమంది విద్యార్థులు మాత్రమే తీసుకొని మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి అవకాశం కూడా మన స్కూల్లో ఉందని మీకు తెలియజేస్తున్నాము. మరి ఇదే కాకుండా మరి ఇంగ్లీష్ మాట్లాడే విధంగా అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రయత్నాలు ఎక్కువగానే జరుగుతాయి. కాబట్టి మన పిల్లలందరూ కూడా దాదాపుగా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడతారు కూడా అందరూ కూడా. కాబట్టి అన్ని వసతులు మన స్కూల్లో ఉన్నాయి. భోజన విషయమేమి, తర్వాత పిల్లల యొక్క నీట్నెస్ కానీ, తర్వాత పిల్లలకు వచ్చేసి అటు అలర్జీ ఇటువంటి యొక్క డిసీజ్ రాకుండా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. మేమందరం కూడా మా కుటుంబ సభ్యులతోనే ఈ యొక్క స్కూల్ను మేము నడుపుతున్నాము. కాబట్టి మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క మీ పిల్లలతో పాటు మీ బంధువుల పిల్లలను, మీ ఫ్రెండ్స్ పిల్లలను అందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేసి మన స్కూల్ అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ వాసవి దస్తగిరి, వాసవి స్కూల్, నంద్యాల.